నిర్మల్ జిల్లాలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సర్కారుకు ముందు చూపు లేకపోవడంతోనే పంటలు ఎండిపోతున్నాయని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలవుతున్నా సాగునీరు, విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అన్నదాతలకు అబద్ధపు హామీలు ఆశ చూపి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. గౌరవనీయులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి అదే రకంగా కార్యక్రమంలో అని మీ ద్వారా చెప్తున్నాం సార్. మీరు ఈ కార్యక్రమాన్ని మాట్లాడి కేవలం డైలాగులు చెప్పుడు, బాలకృష్ణ డైలాగులు, ఎన్టీ రామారావు డైలాగులు నేర్చుకొని నిన్నటి వరకు అపోజిషన్ లో చెప్పిన డైలాగులు ఈరోజు గుర్తుకొస్తలేవని అడుగుతున్నా. నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోని గుర్తుకు లేదని అడుగుతున్నా. నువ్వు ఇచ్చిన హామీలు గుర్తుకొస్తలేవని అడుగుతున్నా. నిన్న మొన్నటి వరకు రకరకాల హామీ ఇచ్చినావు. ఈ రోజు హామీలన్నీ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. దానికి కారణం ఆ హామీలు లేనివ్వలేదు. మా సోనియా గాంధీ ఇచ్చిండో, మా రాహుల్ గాంధీ ఇచ్చిండో, లేక మా ప్రియాంక గాంధీ ఇచ్చిందో తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. రేపు తుక్కుగూడలో కూడా నువ్వు ఇచ్చే 5 హామీలు మళ్ళీ అదే రాహుల్ గాంధీతోటో అదే ప్రియాంక గాంధీతో చెప్పించి నాకు సంబంధం లేదు, నేను ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చారని చెప్పి చేతులు తులుపుకుంటావు తప్ప నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి నిజంగా ఈ హామీలు నెరవేర్చాలంటే నీ నోటి వెంట ఎందుకు చెప్పలేకపోతున్నావు అని అడుగుతున్నా. నీ నోటి వెంట చెప్పకుండా నీ అధిష్టానంతో చెప్పించి రేపు చేతులు తులుపుకొని అధిష్టానం మోసం చేసిందని రేపు నీ మూడ చదువుకొని ఆ పార్టీ నుంచి బయటకు పోయే ప్రయత్నం చేస్తున్నామని నేను ఈరోజు ఆరోపణ చేస్తా ఉన్నా. కేవలం డైలాగులు చెప్పుడు, బాలకృష్ణ డైలాగులు, ఎన్టీ రామారావు డైలాగులు నేర్చుకొని నిన్నటి వరకు అపోజిషన్ లో చెప్పిన డైలాగులు ఈరోజు గుర్తుకొస్తలేవని అడుగుతున్నా. నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోని గుర్తుకు లేదని అడుగుతున్నా.